నమస్కారం, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ విత్ వందే మాతరం. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న సుగాలి ప్రీతి గారి మదర్ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు ఫైల్ చేయడం జరిగినది. ఆ విషయంలో ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. సుగాలి ప్రీతి గారి మదర్ ఏదైతే చేసిందో ఐ రియలీ అప్రిషియేట్ యూ. నిజంగా నేను అభినందిస్తున్నానమ్మా మేము. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా, అది మేము అభిమానించే పవన్ కళ్యాణ్ గారైనా కానీ, లేదు అంటే చంద్రబాబు నాయుడు అయినా కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా మీరు ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే ప్రాపర్గా వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలని నెరవేర్చరో వాళ్ళని ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకు అంటే, మనం ఓటు వేసి వాళ్ళు గెలిపించి వాళ్ళని మనం శాసనసభలోకి, అంటే మన చట్టసభలోకి మనం పంపిస్తున్నాం. మన రిప్రజెంటేటివ్స్గా మనం వాళ్ళని పంపిస్తున్నాం. కాబట్టి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఎనీవన్ హూ ఫెయిల్ దేర్ ప్రామిసెస్ ఇన్ ది ఎలక్షన్స్, దే షుడ్ బి ఆన్సరబుల్. మీ విషయంలో నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ అమ్మ, విషయం ఏంటంటే, మీరు మాటల్లో ప్రశ్న రావణ్ గారు అని ఎవరైతే చాలా మర్యాదపూర్వకంగా సంబోధించారో, తర్వాత మీరు కొన్ని మాట్లాడిన పద్ధతులు కానీ, తీరు కానీ, అది ఎందుకు అది అన్యాక్సెప్టబుల్గా ఉందేమ్మా. నేను మీ బాధను అర్థం చేసుకుంటాను. మా ఇంట్లో కూడా అలాంటి పరిస్థితి అవుతే ఆ బాధ ఎంత ఉంటుందో మాకు తెలుసు. నేను కూడా కొంతమంది, అంటే పెద్దగా ఏం కాదు కానీ కొంతమంది డిసేబుల్డ్ కిడ్స్కి నేను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మనిషిగా పుట్టినందుకు మానవత్వంగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను చేస్తుంటాను. ఓకే, నువ్వుల వాళ్ళు డాడీ అని పిలుస్తూ ఉంటారు. సో నాకు అనుక్షణం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవ మృగాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. అంటే ఆ ఫారెస్ట్లో ఉన్న మృగాలు మనకంటే చాలా మంచివి. వీటికి ఎప్పుడైతే ఆకలిస్తుందో, అంటే అది ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక ప్రక్రియ కాబట్టి వాటి వల్ల ఇతర జంతువులు కూడా మనుగడ సాధిస్తాయి. కానీ మానవ జాతి ఒక దరిద్రమైన జాతి ఇంకోటి లేదని నేను అనుకుంటాను. సో నాకు కూడా అనుక్షణం నాకు భయం అవుతూ ఉంటుంది, ఎవడు ఎలా వస్తాడో. ఎందుకంటే అది ఒక చిన్న ఫౌండేషన్ షెల్టర్ హోమ్. అది అక్కడికి ఎవడు ఎట్లా వస్తాడో, ఎవడు ఎలా ముట్టుకుంటాడో, ఎవడేం చేస్తాడో నాకు తెలియదు. ఎందుకంటే నేను వాళ్ళు చాలా దూరంగా ఉంటాను. నేను ఎప్పుడన్నా ఒకసారి నేను కలుస్తాను. మీ బాధని నేను చాలా అర్థం చేసుకుంటాను. అది గవర్నమెంట్ తప్పు. అది గవర్నమెంట్ తలుసుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది. గవర్నమెంట్ డీప్ ప్రోబ్లోకి వెళ్ళాలి. దీని మీద ఖచ్చితంగా నిజాలనేది పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టాల్సిందే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అమ్మా, దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద పవన్ కళ్యాణ్ అమ్మా. మీరు ఎందుకు అనిత గారి మీద కేసు పెట్టలేదు? అనిత గారు హోమ్ మినిస్టర్ కదమ్మా. లా అండ్ ఆర్డర్స్ అనిత గారి దగ్గర ఉన్నాయి కదా. నాకు అదే క్వశ్చన్. అంటే నాకు అది అర్థం కావట్లేదు. వై అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీదనే ఫోకస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎట్లా అనేసి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అని ఉంటారు, సుగాలి ప్రీతి గారి అంటే ఆ అమ్మాయి ఫైల్ మీద నేనే తొలి సంతకం పెడతాను నేను గెలిస్తే ఎట్లా అనేసి. దానికి మీరు ప్రశ్నించాల్సిందే. మేము కూడా దానికి అభినందిస్తాము. మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. బట్ అనేది అంటే, వై ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు? వై నాట్ అనిత గారు? లా అండ్ ఆర్డర్ ఆమె చేతిలో ఉంది కదమ్మా. సో మీరు ఆమెను కూడా ఆమె మీద కూడా మీరు కేసు ఫైల్ చేయాల్సింది. ఏమైంది కేసు సంగతి? ఏమైంది అసలు? ఏంటి అసలు? దోషులు ఎవరు అనేది
అది ఆ దోషులు జనసేనలో ఉన్నా కానీ, వైసీపీలో ఉన్నా కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ, ఇంకా ఏ పార్టీలో ఉన్నా కానీ, ఏ మతం చెందినవాడు అయినా కానీ కంపల్సరీ వాడిని మనం ప్రశ్నించాల్సిందే. వాడు మనం మనం వాడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. చట్టం పని అంటే చట్టం జస్ట్ వచ్చేసి వీడు దోషాన్ని నిరూపించాక చట్టం తన పని తను చేసుకోలేకపోతే మనమే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు. ఎందుకంటే వెన్ ద సిస్టమ్ ఈజ్ ఫెయిల్డ్ వీ హ్యావ్ టు టేక్ ది యాక్షన్. కానీ ప్రతిసారి ప్రశ్నించే రావణ్ గారు అనేసి మీరు నొక్కి ఆ మాట్లాడే మాటలు చాలా ఎబ్బెట్టుగా మీ మీద ఒక రకమైన అంటే దాన్ని ఏమంటారు, ఒక రెస్పెక్ట్ అనేది పోయిందమ్మా లిటరల్లీ. మీరు సుగాలి ప్రీతి గారి కేసు విషయం మాట్లాడితే చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు. మీరు సుగాలి ప్రీతి గారిని అడ్డం పెట్టుకొని ఒక ప్రశ్నించే రావణ్ అనే ఒక యదవ గురించి మీరు మాట్లాడుతున్నారు, చూసినావా? దట్స్ నాట్ ఎ రైట్. ఐ థింక్ యు ఆర్ ఎ హిందూ. ఓకే, మీరు హిందూ అంటే మీ ఎథిక్స్ ఎక్కడ పోయినో నాకు అర్థం కావట్లేదమ్మా. దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారా లేరా అనేది సెకండరీ విషయం, బట్ దట్స్ అవర్ బిలీఫ్. అది మన బిలీఫ్. అది యూ ఫెయిల్డ్. మీరు ఆ బిలీఫ్ని మీరు ఫెయిల్ అవుతారు. మీరు కష్టం వచ్చినా మనం దేవుడు ఉన్నాడు అనుకుంటాం. ఓకే, మనకేమన్నా కష్టం వస్తే మనం వెళ్తాము, దేవుని దగ్గర కూర్చొని మనం ఇది చేస్తాం. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అది యూనివర్సల్ ఎనర్జీ. అది మీరు అల్లాహ్కి మొక్కినా కానీ, జీసస్ క్రైస్ట్కి మొక్కినా కానీ, రాముడిని మొక్కినా, కృష్ణుని మొక్కినా, ఎవరిని మొక్కినా కానీ, బండరాయికి మొక్కినా కానీ, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అది వాడు దాని మీదనే ఉండేసి సరే దేవుళ్ళని తిట్టిండు, ఎదవా పోతే పోని అనుకున్నాను. నేను దేశభక్తునే కాదు, ఈ దేశం అంటే నాకు ప్రేమ లేదు. ఏంటి ఆ మాటలు ఏంటి అవి? ఆ మాటలు ఏంటమ్మా? అంటే నేను మీ గురించి వీడియో చేస్తున్నాను కాబట్టి నేను బూతులు మాట్లాడట్లేదు, లేదంటే చాలా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. నేను వాడి కోసం మాట్లాడితే చాలా బూతులు మాట్లాడతాను. నేను ఈ దేశంలో వాడికి బ్రతికే అర్హత లేదు, వాడికి ఈ దేశంలో ఉండొద్దు. ఈ దేశంలో ఎవడైనా సరే, అది నేనైనా ఎవడైనా, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా సరే ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ క్లియర్. నువ్వు అలాంటిని పట్టుకొని ప్రశ్నిస్తుంటే జైల్లో పెడుతున్నారు. 100 కేసులు, 100 కాదు 1000 కేసులు పెడతారు. అన్నీ బయటికి వస్తే తంతారు, జనాలు తంతారు. ఇప్పుడు అన్నాను కదా, వెన్ సిస్టమ్ ఫెయిల్స్ వీ హ్యావ్ టు టేక్ ద యాక్షన్ అనేది అదే అవుతుంది. అంత అంటారు. తనడం అంటే మామూలు తనడం ఉండదమ్మా. అని కాళ్ళు చేతులు ఇలా విరిచేస్తే ఇట్లా ఒక పేజీని చింపేస్తారు కదా, అట్లా చింపేస్తారని. ఈ కాలు ఇటు బట్టి ఇట్లా మిడిల్లోకి ఇలా చించేస్తారని. ఈ దేశం గురించి ఎవడైనా సరే పిచ్చిగా మాట్లాడితే వాడికి ఈ దేశం ఉండే అర్హత లేదు. అది ఎవడైనా సరే, ఎవడైనా ఈ దేశం మీద ప్రేమ ఉన్న నాలాంటి వాడు ఎవడైనా సరే సీరియస్ అవుతాడు. నేను చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నాను బికాస్ ఆఫ్ యూ. ప్రశ్నించే రావణ్ అనేవాడి గురించి మాట్లాడితే చాలా బూతులు మాట్లాడేవాడిని నేను. బట్ మీరు ఒకసారి చూసుకోవాలి, ఓకేనా? వి డెఫినెట్లీ సపోర్ట్ యూ. మీరు 10 సంవత్సరాలు అవుతుంది అన్నారు. మరి 10 సంవత్సరాలు అవుతుంది అంటే 10 years అవుతుందంటే లాస్ట్ పోయిన గవర్నమెంట్ ఏం చేసిందమ్మా? మీరు వాళ్ళ మీద ఎందుకో కేసులు ఫైల్ చేయలేదు? వాళ్ళ డిప్యూటీ సీఎం మీద ఫైల్ చేయలేదు? వాళ్ళ సీఎం మీద ఫైల్ చేయలేదు అంటే వాళ్ళ సిస్టమ్ ఫెయిల్ అయినట్టే కదా. దే ఆల్సో ఫెయిల్డ్. మరి మీరు వాళ్ళ మీద ఎందుకు ఫైల్ చేయలేదమ్మా? వై పవన్ కళ్యాణ్ గారు, ఓన్లీ వై పవన్ కళ్యాణ్ గారు అంటున్నాను నేను. అది నేను మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ఆలోచించుకొని కొంచెం మనం మనుషుల్లాగా బతుకుదాం అంతే. మన ఈ భూమి మీద వచ్చాం, మనుషుల్లాగా బతుకుదాం, ఓకేనా? మీ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేరు, ఆ బాధని ఎవరు పూడ్చలేరు, ఓకే? సో మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఇలాంటి విషయాల్లో మేము డెఫినెట్గా మేము
త్రూ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదంటే మా వాయిస్ మేము రేజ్ చేసి కానీ మీకు సపోర్ట్ చేస్తాం. బట్ ఏంటంటే దేర్ షుడ్ బి సమ్ జస్టిస్. మీరు జస్టిఫికేషన్స్ ఇచ్చుకోండి. మీరు ఎట్లా అంటే వై అంటే మీరు అనిత గారిని వదిలిపెట్టి వై పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో లా అండ్ ఆర్డర్ లేదే ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఎ హోమ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్ గారు శాఖలు వేరున్నాయి. ఈజ్ డూయింగ్ ఆన్ హిజ్ వర్క్. ఓకే, ఎవడో రెచ్చగొట్టి మాట్లాడి ఇప్పుడు నేను మీరే దారిన పోతున్నారు, ఎవడో ఒకడో రాయి తీసుకుని కొట్టినారు, మీకు తగిలింది, మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? ఇది కూడా అంతే, అది ఫిజికల్ యాక్షన్. ఓకే, ఇది మొత్తం వీడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, ఫ్యామిలీస్ మెంబర్స్ని తిడుతున్నారు. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్నే కాదు, వీళ్ళు ఒక పర్టికులర్ ఒక రిలీజన్ని వీళ్ళు టార్గెట్ చేసినారు. వీళ్ళు ఈ దేశాన్ని టార్గెట్ చేసినారు. వీళ్ళు దేశ ద్రోహుల కంటే దారుణమైన ద్రోహులు. వీళ్ళు ప్రశ్నించట్లేదు. అమ్మా. ఒకసారి మీరు ఆ వీడియోలన్నీ చూస్తే మీకు తెలుస్తుంది, మీకే అనిపిస్తుంది. అంటే మీరే సిగ్గుపడతా ఉంటారు, వాడిని రావణ్ గారు అని ఎందుకు అన్నాను ఇట్లా అనేసి. అఫ్కోర్స్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో మరి ఏం నడిచిందో మాకు తెలియదు. ఫైనాన్షియల్గా మీకు ఏమన్నా సపోర్ట్ దొరికిందో లేకపోతే ఇంకేంటో మాకు తెలియదు. బట్ బేసిక్గా అయితే మీరు ఆ వీడియోలు చూస్తే మీరు డెఫినెట్లీ యూ విల్ రేజ్ అ వాయిస్. మీరు ఆ రావణ్ గారు ప్రశ్నించే ప్రతి గొంతుక ఇన్ని కేసులు వేసిన 100 కేసులు వేసినారు, వాడికి బెయిల్ మీద బెయిల్ వస్తుంది, వాడికి బెయిల్ మీద బెయిల్ వచ్చింది. మీ కేసు వేరు, వాడి కేసు వేరు. వై యు ఆర్ మింగిలింగ్ ఆల్ దీస్ థింగ్స్? మీరు ఒక సింపతిని పోగొట్టుకుంటున్నారు. సింపతి అనేది చాలా ఎమోషనల్ బాండింగ్. అది మీరు పోగొట్టుకుంటున్నారమ్మా. మీరు ఆలోచించుకోండి. ఓకేనా, ఆలోచించుకోండి. ఇది దిస్ ఇస్ నాట్ కైండ్ ఆఫ్ అంటే మీరు ప్రెషరైజ్ అది చేయడం కాదు గవర్నమెంట్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ మీద. పవన్ కళ్యాణ్ గారు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారే దొరుకుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు దొరకట్లేదు, లోకేష్ గారు దొరకట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు దొరకట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి టీము దొరకట్లేదు, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనిత గారు దొరకట్లేదు మీకు. బట్ వై పవన్ కళ్యాణ్ గారు? ఓన్లీ వై ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు? మీకు భయమా లేకపోతే ఇంకేదన్నా? మీరు భయపడుతున్నారు కాబట్టి మీరు అంత ఇచ్చేస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద. డోంట్ గో ఫర్ అ ఫైనాన్షియల్ ఫాల్స్ అమ్మా. మీరు ఫైనాన్షియల్గా మీరు లూర్ అవ్వకండి ఎవరికి. ఓకేనా, మీరు ఫైట్ చేయండి. డెఫినెట్లీ వీ ఆల్ సపోర్ట్ యూ. డెఫినెట్గా వీ రియల్లీ అప్రిషియేట్ యువర్ గట్స్ ఫర్ గోయింగ్ అండ్ ఫైలింగ్ ద కేస్. కాకపోతే ఏంటంటే అది మీరు తప్పు కేసు మీరు పెట్టినారు, తప్పుడు వ్యక్తి మీద పెట్టినారు. మీరు పెట్టాల్సింది ఈ లా అండ్ ఆర్డర్ ఎవరైతే చేతిలో ఉందో వాళ్ళ మీద పెట్టాలి. మీరు ప్రెషరైజ్ తీసుకొని రావాలి వాళ్ళ మీద. మీరు ఈ రావణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇలాంటి గీర్లు ఇలాంటి దేశద్రోహులని మీరు గీర్లు అంటే మాలాంటి వాళ్ళు డెఫినెట్గా మీకు అగెనిస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. ఐ విష్ తొందరగా సుగాలి ప్రీతి గారి కేసు కూడా సాల్వ్ అవుతుంది. ఓకేనా, వాట్ ఎవర్ ద జస్టిస్ యూ విల్ గెట్ ఇట్. అండ్ జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేరు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ మీతోనే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలని కోరుతూ జై భీమ్, జై భారత్, జై హింద్.